ప్రీ ఎక్లాంప్సియా అంటే ఏంటి? ఎక్లాంప్సియా అంటే ఏంటి? ఈ 2 చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి యూజువల్‌గా ప్రీ ఎక్లాంప్సియా అంటే గనక ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అవ్వటం అండ్ ప్రోటీన్ యూరిన్‌లో నుంచి ఆల్బుమిన్ ఎక్కువ పోవటం అండ్ బాగా కాళ్ళు వాపులు రావటం ఇలా ఉంటే కనుక అది 20 వీక్స్ ప్రెగ్నెన్సీ తర్వాత వస్తే కనుక దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటాం. అదే ఈ బీపీ, ప్రోటీనూరియా దీంతో పాటు ఫిట్స్ వస్తే గనక దాన్ని ఎక్లాంప్సియా అంటామనమాట. సో, ఈ ప్రీ ఎక్లాంప్సియా రావడానికి కారణాలేంటంటే, యూజువల్‌గా ఫుడ్ అది సరిగ్గా తీసుకోకపోవటం, మాల్ న్యూట్రిషను, ఇలాంటి అనీమియా, ఇలాంటి వాళ్ళు ఏజ్ ఎక్కువున్నోళ్ళకి, ఇలాంటి వాళ్ళకందరికీ ఎక్కువొస్తాయి. వేరే వేరే ప్రాబ్లమ్స్ థైరాయిడ్, షుగరు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ప్రీ ఎక్లాంప్సియా రావటానికి అవకాశం ఉంటుంది. సో, వీళ్ళు ఏం చేయాలి అంటే రెగ్యులర్‌గా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్. డాక్టర్ ఎప్పుడు చెప్తే ఎప్పుడు. ఇప్పుడు నెలకి ఒకసారి సెవెంత్ మంత్ వరకు అలా ఉండదు. మీకు బీపీ ఉంటే గనక వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చెప్తారు. అది మైల్డా? లేకపోతే మోడరేట్ బీపీయా? అండ్ సివియర్ బీపీ అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక 140/90 అలా ఉంటే గనక అది మైల్డ్ అనమాట. దానికైతే ఇంటి దగ్గరే మానిటర్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా బీపీ చూసుకొని డాక్టర్‌తో కన్సల్ట్ చేసి చార్ట్ మెయింటైన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటూ అలాగా. బట్ ఇంకా ఎక్కువుంటే గనక 150/100 అలా ఎక్కువుంటే గనక అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇలా నెలలు నిండితేనే అడ్మిట్ అవ్వాలని అనుకోవద్దు. బట్ బీపీ గురించి కూడా ఒక్కొక్కసారి ఆ కంట్రోల్ కోసం అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. సో, బీపీ కంట్రోల్ అయ్యే వరకు అడ్మిట్ చేసి తర్వాత కంట్రోల్ అయితే గనక డిశ్చార్జ్ చేస్తారు. మళ్ళీ ఇంటి దగ్గర మీరు యాజ్ యూజువల్ మానిటర్ చేసుకొని అలా ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే గనక అంతవరకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తారు బేబీ సేఫ్టీ కోసము. లేదు అంటే గనక ఒక్కొక్కసారి ఎన్ని మందులు వేసినా కూడా బీపీ కంట్రోల్ అవ్వదనమాట. అలాంటప్పుడు ఒక్కొక్కసారి డెలివరీ ఎర్లీగా చేయాల్సుంటుంది. చేసి అవసరమైతే కనుక నెలలు నిండకపోతే బేబీని ఐసీయూలో పెట్టుకుని మేనేజ్ చేసుకోవాల్సుంటుంది. సో, ఈ బీపీ ఉన్నోళ్ళందరూ కూడా డాక్టర్‌ని సలహాలు, సంప్రదింపులు లేకుండా ఉంటే ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చి ప్రాణాపాయం కూడా రావచ్చనమాట. సో, అందుకని అదే ఎక్లాంప్సియాలో అయితే గనక ఈ హై బీపీతో పాటు ఫిట్స్ ఒస్తాయి. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియేట్‌గా ఫిట్స్ కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ తీసుకొని ఎమర్జెన్సీకి కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అయ్యి అవసరమైతే గనక బీపీ కంట్రోల్ చేసి, ఫిట్స్ కంట్రోల్ చేసి ఇమ్మీడియేట్‌గా బేబీని డెలివరీ చేసేస్తారు. లేకపోతే మదర్‌కి ప్రమాదం అవుతుందనమాట. సో, ఈ బీపీలు ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు చాలా ఫ్రీక్వెంట్‌గా చెకప్స్ వారానికొకసారో లేకపోతే 2 డేస్‌కొకసారో అండ్ రోజు ఇంటి దగ్గర బీపీ మానిటర్ చేసుకొని అండ్ హాస్పిటల్‌కి ఇన్ఫార్మ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. సో, యూజువల్‌గా ఇవి ఎలా తెలుస్తుంది అంటే కాళ్ళు వాపులు మీకెలా తెలుస్తుంది బీపీ ఉందనంటే కాళ్ళు వాపులు ఎక్కువ రావడం అండ్ వెయిట్ సడెన్‌గా చాలా పెరిగిపోవటం అండ్ మళ్ళీ కంటి చూపులో డిస్టర్బెన్సెస్ రావటం, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయన్నమాట. హెడేక్ రావటం, వికారాలు, వాంతులు అండ్ పొట్ట నొప్పి, కడుపులో నొప్పి కూడా ఒక్కొక్కసారి చాలా ఎక్కువవుతుంది. సో, ఇవన్నీ ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే సో, ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అని అర్థం అనమాట. సో, అలాంటిదైతే గనక ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, లివర్ ఎఫెక్ట్ అయ్యి, ఇలాంటి ఎంజైమ్స్ డిస్టర్బ్ అయ్యి ఇలా అయితే మాత్రం చాలా ప్రాణాపాయంలోకి వెళ్ళిపోతది. అందుకని డాక్టర్ సలహా మేరకు మీరు త్వరగా చూపించుకొని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అండ్ డైట్ కూడా కొంచెం సాల్ట్ అది తగ్గించుకొని ఇలా మేనేజ్ చేస్తే గనక యూజువల్‌గా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.